తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు సనత్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ మేడం గారి ఆదేశాల మేరకు మరి పిసిసి సికింద్రాబాద్ మిస్టర్ దీపక్ జాన్ గారి ఆదేశాల మేరకు ఈ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇక్కడ బన్స్లాల్పేట్ సిసి నగర్ కమ్యూనిటీ హాల్లో ఆర్గనైజ్ చేయబడింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ కానీ వెల్ఫేర్ మెజర్స్ కానీ చేస్తూనే ఉంది. ఈ హోలీ మంత్ రంజాన్ సందర్భంగా అందరూ హిందూ ముస్లిమ్స్ సిక్కులు ఏ మైనారిటీ కమ్యూనిటీ అయినా కానీ అందరిని కలుపుకొనే బన్సాల్పేటలో కానీ అందరు కలుపుకొనే ఈ పండుగ జరుపుకుంటున్నారు. సో ఇది ఒక రంజాన్ అనే పండుగ ఒక పండుగగా కాకుండా ఈ పండుగ అన్ని మతాల ప్రజల్ని ఒక తాటిపైకి తీసుకొస్తుంది. సో ఈ కిట్లు కూడా ఇది వీళ్ళందరి ముస్లిమ్స్ సోదరులకు సోదరీమణులకు పంచుతున్నాము. చాలా పేరు రాజశేఖర్ రావు, నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. ఈరోజు రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి మన రంజాన్ కిట్స్ ప్రభుత్వము ఇస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా గురువులకు, బస్తీవాసులకు, ముస్లిం సోదరులకు సోదరమణులకు అందరికీ పండగ శుభాకాంక్షలు, రంజాన్ పండగ శుభాకాంక్షలు. ఆ సందర్భంగా మన టీసీసీ నాయకురాలు ప్రెసిడెంటు తాను ఈ యొక్క కార్యక్రమాన్ని గవర్నమెంట్ ద్వారా కోట నీలిమ గారి కార్యక్రమం ఏదైతే పెట్టుకుందో ముస్లింలకు తన వంతు సాయం గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో దాంట్లో భాగంగా కోట నీలిమ గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బన్సలాల్పేట డివిజన్లో అతిగా జనాలతో తెచ్చి మంచిగా ఘనంగా అందరికీ సంతోషాన్ని అందజేస్తుంది. అదే భావనతోటి బస్తీవాసులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా బడుగు బలహీన వర్గాలకు ఎంత అందుబాటులో ఉంటుందో ఇదంతా చూసి మనం గ్రహించగలుగుతాము. ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో, వేరైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శనకు ధీటైన సమాధానం ఇది. కావున ప్రజలందరూ వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నారనేది దీంతో పాటు అర్థమవుతుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీని, మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన పాలక మండలిని ఎవరైతే విమర్శిస్తున్నారో ప్రతిపక్షాలు వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే గతంలో మనం ఏమి చేసినాము, ఇప్పుడు వాళ్ళని విమర్శించే సందర్భం మనకు వచ్చిందా రాలేదా అని వాళ్ళు గ్రహించుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో మేము చేసేసినామని, వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళకు ఎటువంటి అవగాహన లేని పాటలు మాట్లాడుతారు. దయచేసి అవి మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు మన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ బన్సలాల్పేట్ డివిజన్లో రంజాన్ ఏదైతే పంచడం జరుగుతుంది సీసీనగర్ కమిటీ హాల్లో. మన మేడం కోట నీలిమ సనత్ నగర్ ఇన్ఛార్జ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బన్సలాల్పేట్లో కిట్స్ అనేవి పంచడం జరుగుతుంది. మన ఈ హోలీ మంత్ సందర్భంగా మన ముస్లిం సోదరులందరికీ మేము రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే రేవంత్ అన్న సర్కార్లో ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మనము ఫ్రీ బస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా వీళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి మన రేవంత్ అన్న మంచి చీరలు అలాగే కుర్తా పైజామా వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయబోతున్నారు. సో ఈరోజు బన్సలాల్పేట్ డివిజన్ నాయకులకి, మన సీనియర్ నాయకుడు మన వైఎం విజయ్ కుమార్ సార్కి, అలాగే రాజశేఖర్ అన్నకి, కొండలన్నకి, మన మహేష్ అన్నకి, దినేష్కి, హర్యానాకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు రేవంత్ అన్న సర్కార్లో ముందు కూడా ఇంకా ఎన్నో జరగబోతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రంజాన్ సందర్భంగా
రంజాన్ సందర్భంగా చాలా మటుకు అందరికీ వచ్చినాయి. కొంతమందికి రాని వాళ్లకు నీలిమక్క సమక్షంలో ఎవరికైతే రాలేదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఈ పథకాలు ఇవి ఏదైతే గిఫ్ట్ ఉందో, రంజాన్ గిఫ్ట్ ఏదైతే ఉందో అది అందాలన్న ఆలోచన మా డైనమిక్ లీడర్ కోట నీలిమక్క గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ రోజు పంచే రోజు వాళ్ళకు అందని వాళ్ళు ప్రజలు ఉంటారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకు అందాలన్న ఒక ఉద్దేశంతో మన నీలిమక్క వాళ్ళకి అందియాలన్న ఒక ఉద్దేశం పెట్టుకుంటే ఇలా కార్యకర్తలం అందరం ఎవరికైతే రాలేదో వాళ్ళ ఇంటికి పోయి మీకు ఈ తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇస్తున్న గిఫ్ట్ ప్యాక్ ఏదైతే ఉందో మీ ఇంటికి వచ్చిందా లేదా అని ప్రతి ఇంటికి అడిగి ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి పోయి మీకు రాకపోతే మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఆధార్ కార్డులో తీసుకొని వాళ్ళ గుర్తింపుగా, ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఇచ్చినట్ల ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడానికి జరుగుతుంది. ఎందుకంటే రేపు తెల్లారితే 2 రోజులలో రంజాన్ ఉంది కాబట్టి ఉద్దేశించుకొని ఇవన్నీ వాళ్ళకు అందాలా, వాళ్ళు కొత్త ఈ గిఫ్ట్ ప్యాక్లు ఏవైతే ఉన్నాయో, కొత్త బట్టలు ఏవైతే ఉన్నాయో అన్నీ వాళ్ళకు పండుగ రోజు వేసుకొని ఎంతో ఘనంగా చేసుకోవాలన్న ఒక ఉద్దేశం మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిది మరియు మా ఇన్ఛార్జ్ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమక్క గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ఎప్పటికైనా ఉంటే పేదవాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకు అండగా ఉంటుంది అని చెప్పేసి ఇదంతా నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసినాం గిఫ్ట్ ప్యాక్లను తీసుకొచ్చి ఇండ్లలో పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నది. కానీ మేము అట్లా కాకుండా ఎవరికైతే రాలేదో ఇప్పటి వరకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రం వాళ్ళకి అందాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్తాను. पूरा हो गया लोकल ना हो पाता Japan
ఓకే అరే మళ్ళా గుమ్మి కుడతారు అయ్యా.